హాయ్ అండి. ఒక సూపర్ గ్రేవీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఒక్క గ్రేవీ ఉందనుకోండి ఎన్నో రకాల కర్రీస్ చేసుకోవచ్చు, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోయే టేస్ట్తో. అయితే చూద్దామా మరి. ఒక కడాయిలో ఒక గ్లాస్ వాటర్ వేసి వేడి చేసుకోవాలి. అందులో క్యాష్యూస్, ఉల్లిపాయలు, టమాటా, ఎండుమిర్చి, ఉప్పు. ఎండుమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే ఉల్లిగడ్డ ట్రాన్స్పరెంట్ అయి ఉంటుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్త మిక్సీ పట్టుకొని ఒక జల్లీలో వేసి వడగట్టుకుంటే కిందికి మొత్తం గ్రేవీ వచ్చేస్తుంది, పైన మొత్తం పల్పు మిగిలిపోతుంది. ఈ చూడండి ఎంత పల్పు వెళ్ళిందో. ఇప్పుడు ఒక కడాయి వేడి చేసుకుని అందులో నూనె, నెయ్యి యాడ్ చేసుకున్నాను. కాసిన్ని ఉల్లిపాయలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాను. నెక్స్ట్ మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేసాను. ఈ గ్రేవీలో నేను మిక్సీ పట్టేప్పుడే అల్లం వెల్లిపాయ కూడా వేసాను. ఈ సాల్ట్ చూసి వేసుకోవాలి, ఇందాక వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, పచ్చిమిర్చి, కసూరి మేతి వేసి కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాను. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి నూనె సపరేట్ అయ్యింది కడాయి నుంచి. సో కర్రీ రెడీ అయినట్టే, ఈ గ్రేవీ రెడీ అయినట్టు. ఈ టైంలో ఏం చేయాలంటే మనకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పన్నీర్ యాడ్ చేశాను. దీని బదులు మన ఇష్టం, మన చాయిస్. మిక్స్ వెజ్ చేసుకోవచ్చు, క్యాష్యూ కర్రీ చేసుకోవచ్చు, మష్రూమ్స్, బేబీ కార్న్, ఏదైనా సరే. ఈ ఒక్క గ్రేవీ ఉందనుకోండి ఎన్నో కర్రీస్కి సెట్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది రెస్టారెంట్ స్టైల్లో. చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో. నచ్చితే లైక్ చేయండి.